కర్రకి కర్ర, కత్తికి కత్తినే ఉంటుంది. తాజాగా చూస్తే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మీద దాడులు పెంచుకుంటూ వస్తున్నట్టు హమాస్ రోజు ఆ లెక్కలు చెప్తుంటే, హమాస్ తీవ్రవాదులు ఎంతమంది చచ్చిపోయారో లెక్కలు చెప్పట్లేదు. 22,000 మంది దాకా చనిపోయారు, కానీ వాళ్ళందరూ గాలిజా పౌరులు అంటూ ఓ పక్కన హమాస్ వాళ్ళు చెప్తుంటే, హమాస్ వాళ్ళని ఎంతమందిని చంపారో లెక్కలు చెప్పే ప్రయత్నం ప్రారంభించింది ఇప్పుడు ఇజ్రాయెల్. ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ న్యూ లెస్ ఇంటెన్స్ phase of their operations in Gaza. The Israel Defense Force claimed it has begun the transition to campaign with fewer troops and airstrikes. Meanwhile, the Israeli forces conducted strikes, allegedly killing over 40 Hamas militants. Moreover, the Israeli Defense Force claimed it found terror tunnel shafts and a variety of weapons. ఇది తాజాగా గాజా లోపల కొత్త ప్రాంతాలకు చొరబడతాం. ఇప్పటికే మొన్ననే దాదాపు 5 ప్లాటూన్ల బలగాల్ని వెనక్కి తీసేసుకుంది. బట్ ఉన్న సిబ్బందితో జాగ్రత్తగా ముందుకెళ్తున్నాం, మంది ఎక్కువ మజ్జిగ పలచని కాకుండా. అందులో భాగంగా ఇజ్రాయెల్కి సంబంధించిన కొత్త టన్నెల్స్ని స్వాధీనం చేసుకున్నాం. అట్లాగే 40 మందిని లేపేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది.